రామోజీరావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రింట్ మీడియాలో నూతన ఒరవడిని సృష్టించారు. ఇక సినీ రంగాల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక దేశంలోనే అత్యంత అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. ఇక ఈయన చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఓ యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా ఉద్యోగం చేశారు. ఇక ఆ తర్వాత 1962లో హైదరాబాద్కి తిరిగి వచ్చి పత్రికా రంగం వైపు దృష్టి సాగించారు. ఇక ఈనాడు పత్రికా సంస్థకి ముందు ఈయన ఎన్నో వ్యాపారాలను చేశారు. ఇక వ్యాపారంలో సుదీర్ఘ ప్రస్తావన కొనసాగించారు రామోజీరావు. ఇక ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో శనివారం ఉదయం హైదరాబాద్లో తుది శ్వాసను విడిచారు. ఇక ఈయన మృతికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, మీడియా అధినేత, నిర్మాత, బహుముఖ చిత్రాలు కలిగి ఉన్న చిరుకూరి రామోజీరావు హైదరాబాద్లో శనివారం అనగా జూన్ 8న తుది శ్వాసను విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 3 రోజుల నుంచి శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు స్టంట్ వేయాలని సూచించారు. ఇక స్టంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. 2 రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందించారు. ఇక ఇదే క్రమంలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుది శ్వాసను విడిచారు. రామోజీరావు పత్రికా, డిజిటల్ రంగాల్లో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి నూతన ఒరవడిని సృష్టించారు. ఇక ఉషా కిరణాలు మూవీస్ ద్వారా ఎంతో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. ఎంతోమంది నూతన నటీనటులను వెండి తెరకు పరిచయం చేశారు. ఇక హైదరాబాద్లో హాలీవుడ్ తరహాలో ఓ ఫిలిం సిటీని నిర్మించాలి అనేది ఆయన చిరకాల కోరిక. ఇక ఈ కళ నెరవేర్చుకునేందుకు ఆయన రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. ఇక ఇక్కడి నుంచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ తరహాలో అన్ని మూవీల షూటింగ్స్ ఇక్కడే జరుగుతాయి. ఆయన మరణ వార్త విన్న సినీ, రాజకీయ, వ్యాపారవేత్త రంగాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక రామోజీ ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థిక దేహాన్ని తరలిస్తున్నట్టు తెలుస్తుంది.